రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు 2 సెంట్ల స్థలము, అదేవిధంగా మండలంలో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మొట్టమొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉంది. అయ్యా, మేము అడుగుతా ఉన్నాం, మీరు కేబినెట్ లో మాట్లాడుకున్న తర్వాత తక్షణమే ఇళ్ల స్థలాలపైన నిఘా పెట్టాలి. మళ్ళా ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు జగనన్న కాలనీలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇంటి స్థలం లేదంటున్నాడు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎన్నికల ముందర ఆ కోత ఊయలేదు. ఎవరైతే 1 సెంటు ఏమాత్రం సరిపోవడం లేదు, 1,80,000 రూపాయలు ఏమాత్రం సరిపోవడం లేదు, వాళ్ళందరూ కూడా పట్టణంలో 2 సెంట్లు, మండలంలో 3 సెంట్ల స్థలం ఇస్తానని మీరు హామీ ఇచ్చారు. మీ హామీకి కట్టుబడి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి తప్పనిసరిగా ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కాబట్టి అజయ్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట అర్హులైనటువంటి నిరుపేదలందరూ కూడా ఎటువంటి షరతులు లేకుండా గతంలో ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం వాళ్ళ అధికారంలోకి వచ్చారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందనేటువంటిది ఈ సందర్భంగా కూటమి నాయకత్వానికి తెలియజేస్తున్నాం. మన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలు కాదు, జగనన్న ఊర్లను నిర్మిస్తాననేటువంటి పథకం మీద జగనన్న కాలనీలను ఏర్పాటు చేశారు. మళ్ళా ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి అర్హులైనటువంటి వారందరినీ కూడా గుర్తించి మళ్ళీ ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. మరి అయినా కూడా అక్కడ ఇచ్చినటువంటి స్థలాలు కానీ లేకపోతే ఎక్కడైతే ఎన్నిక చేసినటువంటి ప్రాంతాలు అర్హులకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏవో కొండ పొరంబోకు స్థలాల్లో, కాలువల్లో, మిగతా నివాస యోగ్యమైనటువంటి చోట్ల మీరు ఇచ్చారనేటువంటి అపవాదనను మీరు మూటను కట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకు దూరమైనారు. మరి ఆ సందర్భంగానే పట్టణంలో కేవలం 2 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్ భారత కమ్యూనిస్టు పార్టీగా అనేక సందర్భాల్లో దశాబ్ద కాలంగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 1,80,000 మాత్రమే నగదులు ఇస్తామనేటువంటిది ఆయన దాన్ని రూపకల్పన చేశారు. అయినా కూడా ఎక్కడ కూడా మళ్ళీ వారు ఇచ్చినట్టు బాబు నాయుడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం మేము అధికారంలో వస్తే 2 సెంట్లు పట్టణంలోనూ అదే